కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నీకు నాకు మధ్య. కథ మొదలు పెడదాం. శ్రీకాంత్ని చూడవే, 4 ఏళ్లుగా మౌనంగా ఆరాధిస్తున్నాడు. నువ్వు అవునని చెప్పవు, కాదని చెప్పవు. ఆ అబ్బాయి అంతే, నిన్ను వదలడు. అదే నేనైతే ఎప్పుడో ఒప్పేసుకునేదాన్ని. ఇంకా ఏమిటే నీ సంశయం? ప్రశ్నించింది పల్లవి. మౌనమే సమాధానంగా చిరునవ్వు నవ్వింది రవలి. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ అంటూ దూరంగా కనిపిస్తున్న శ్రీకాంత్ కేసి చెయ్యి ఊపింది పల్లవి. బదులుగా శ్రీకాంత్ కూడా చెయ్యి ఊపాడు. అంతే, సమావేశం పూర్తయినట్టు రవలి, పల్లవి కళాశాలలోకి వెళ్ళిపోయారు. శ్రీకాంత్ తన బండి మీద ముందుకు వెళ్ళిపోయాడు. శ్రీకాంత్ ఇంజనీరింగ్ చదువు 3వ ఏడులో ఉండగా ఆ రోజు కాలేజీలో మొదటి సంవత్సరంలో చేరింది రవలి. 2వ సంవత్సరం విద్యార్థులు కొత్తగా చేరిన విద్యార్థులను ఆట పట్టించబోగా అటుగా వస్తున్న శ్రీకాంత్ వారిని వారించాడు. అప్పుడు చూశాడు రవలిని. నల్లగా ఉన్న కలయిన ముఖం, చెంపకు చారడు కళ్ళు, పొడుగాటి జడ. ఎందుకో చూడగానే ఆకర్షితమయ్యాడు శ్రీకాంత్. థ్యాంక్స్ చెప్పి రవలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ శ్రీకాంత్ మనసులో గుడి కట్టేసింది. స్వతహాగా బిడియస్తురాలైన రవలికి పల్లవి ఒక్కతే స్నేహితురాలు. ఇద్దరూ ఒకే బస్లో కాలేజీకి వస్తారు. 2 నెలలుగా శ్రీకాంత్ తమ వెంట రావడంతో పల్లవి మొదట శ్రీకాంత్ తన కోసమే వస్తున్నాడనుకుంది. దొంగచాటుగా చూస్తూ చిరునవ్వులు విసిరేసరికి శ్రీకాంత్ కంగారుపడి తాను ఇష్టపడుతున్నది రవలీనని చెప్పేశాడు. అదిగో అప్పుడు మొదలైంది. రవలి ఒప్పుకోదు. పల్లవికి ఆశ చావదు. తన చదువు పూర్తి అయిపోయిన ఆ రోజు వీళ్ళ కాలేజీ బస్సు వచ్చే సమయానికి కాలేజీ దగ్గర నిరీక్షించడం, వీళ్ళు కాలేజీకి లోపలికి వెళ్ళిపోగానే శ్రీకాంత్ బయలుదేరడం. ఇలాగే రవలి చదువు 4 ఏళ్లు పూర్తి కావచ్చాయి. ఆఖరి సెమిస్టర్ పరీక్షల ముందు సెలవులు రేపటి నుండి అని ప్రకటించారు. మరొక 15 రోజుల్లో పరీక్షలు అయిపోతే ఎవరికెవరో సెలవులు అని తెలిసినా ఎందుకో శ్రీకాంత్ కాలేజీ గేటు దగ్గర వేచి ఉన్నాడు. ఒక ఆటో వచ్చి గేటు దగ్గర ఆగింది. రవలి, పల్లవి ఆటో దిగారు. శ్రీకాంత్ కళ్ళు మెరిశాయి. రవలి కూడా చూపు కలిపింది. ఓయ్, మనం వస్తామని నువ్వు శ్రీకాంత్కి చెప్పావా? గొనిగింది పల్లవి. మళ్ళీ చిరునవ్వే సమాధానం రవలి నుంచి. ఇద్దరు కాలేజీ వైపు అడుగులు వేస్తుండగా శ్రీకాంత్ పిలిచాడు. మాట. రవలి వెనక్కు తిరిగి చూసింది. నేను మీ నాన్నగారితో మాట్లాడవచ్చా అన్నాడు శ్రీకాంత్. చేతిలో ఉన్న నోట్బుక్ నుంచి పేజీ చించి తండ్రి పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ రాసి శ్రీకాంత్ చేతికి ఇచ్చింది రవలి. నవ్వుతూ అందుకొని థ్యాంక్స్ అన్నాడు శ్రీకాంత్. రవలి, పల్లవి ముందుకు నడిచారు. రవలి తండ్రి ఫోన్ నెంబర్ వెంటనే ఇచ్చినందుకు ఆశ్చర్యపడుతూనే రవలి ఒప్పుకోకపోతే శ్రీకాంత్ను అడగాలనుకున్న ఆశ ఆవిరైనందుకు ఒకంత బాధపడింది పల్లవి. కాలేజీ దగ్గర నుండి బయలుదేరిన శ్రీకాంత్ మనసు ఏవేవో లోకాల్లో విహరిస్తుంది. ఈ 4 ఏళ్లలో ఎప్పుడూ తనని చూసి ఒక్క మాట కూడా మాట్లాడని రవలి ఈరోజు అడగగానే తన తండ్రి ఫోన్ నెంబర్, చిరునామా ఇచ్చింది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి అనుకున్నాడు. ఆలోచనలు కట్టిపెట్టి గమ్యం వైపు సాగిపోయాడు. పుస్తకం ముందేసుకుని కూర్చున్న రవలిని ఆలోచనలు చుట్టుముట్టాయి. తను నల్లగా ఉంటుందని తెలుసు. వారసత్వంగా వచ్చిన లక్షణం, దైవదత్తం. నలుపు లోపం కాకపోయినా చిన్నతనం నుంచి ఏదో బెరుకు. ఇంట్లో మామూలుగానే ఉన్న నలుగురిలోకి వెళ్ళేటప్పుడు ఏ పనికైనా ముందుండటానికి కాస్త బిడియపడేది రవలి. వయసు వచ్చే కొద్దీ ఆ బిడియం ఎక్కువైంది. ఇంటర్లో చేరాక తన తోటి విద్యార్థినులంతా సీతాకోక చిలుకల్లా రంగురంగుల ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిపోతూ ఉంటే తను మాత్రం సాంప్రదాయకమైన దుస్తులనే ధరించేది. ఆ అలవాట్లనే పాటించేది. ఇంజనీరింగ్ కాలేజ్లో చేరిన రోజు గేటు దాటి లోపలికి వస్తూ ఉంటే ఏయ్ ఎల్లో పిలిచారెవరో తనని కాదనుకుని ముందుకు వెళ్ళిపోయింది రవలి. ఏయ్ బ్లాక్ బ్యూటీ పిలిస్తే ఆగాలని తెలీదా? మళ్ళీ పిలిచారు. తప్పనిసరి ఆగి చుట్టూ చూసింది. 4 అమ్మాయిలు మైదానంలో ఉన్న సిమెంటు బెంచి దగ్గర నుంచి రవలినే చూస్తూ పిలుస్తున్నారు. సీనియర్స్ కాబోలు అనుకుంది. రవలి అటు తిరిగి అడుగులు వేయగానే మరో 4 వచ్చి చేరారు. దగ్గరగా వచ్చి
గుడ్ మార్నింగ్ సీరియస్ అని గుడ్ మార్నింగ్ సీనియర్స్ అని చెప్పింది. అబ్బో, మర్యాదలు పాటిస్తున్నావే. మొదటిసారి పిలిస్తే ఎందుకు రాలేదు? నిన్ను బ్లాక్ బ్యూటీ అని పిలిస్తే కానీ పలకవా? ఒకరి తర్వాత ఒకరు వరుసగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. నీ పేరు? రవలి. ఏ ఊరు? చెప్పింది. కాలేజీకి చుడీదార్లో వస్తారా? జీన్స్ వేసుకురావాలని తెలీదా? మౌనంగా ఊరుకుంది రవలి. ఇంత పొడుగు జడలో గులాబీ. అబ్బే, మాకు నచ్చలేదు. రేపు పార్లర్కు వెళ్ళి భుజాల వరకు కత్తిరించుకో, లేదంటే మేమే కత్తిరిస్తాం. ఆజ్ఞో బెదిరింపో అర్థం కాలేదు రవలికి. తన జడ ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి రవలికి. ఏ శ్రీకాంత్ సార్ వస్తున్నారు. వదిలేయ్ అంది ఓ అమ్మాయి. చటుక్కున జడ వదిలేసి నిల్చున్నారు నలుగురు అమ్మాయిలు. ఏంటి ర్యాగింగా? ఈ కాలేజ్లో అలాంటివి లేవని తెలీదా? గద్దించాడు అతను. సారీ సార్, జస్ట్ ఇంటరాక్షన్ నసిగింది ఒక అమ్మాయి. జడ కత్తిరిస్తానని చెప్పడం ఇంటరాక్షనా? మరోసారి ఇలా చూస్తే రిపోర్టు ఇస్తా అని వాళ్ళని హెచ్చరించి మీరు వెళ్ళండి అన్నాడు. థ్యాంక్స్ అని చెప్పి కదిలింది రవలి. నా పేరు శ్రీకాంత్. మీ పేరు? ఏ బ్రాంచ్? వెనకే వస్తూ అడిగాడు. చెప్పింది రవలి. మీకు సూపర్ సీనియర్ని అయితే ఆల్ ద బెస్ట్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు. అప్పటి వరకు శ్రీకాంత్ ఒక లెక్చరర్ అనుకుంది రవలి. అంతలో ఒక అమ్మాయి పరుగున వచ్చి రవలి భుజం మీద చేయి వేసింది. ఉలిక్కిపడి తిరిగి చూసింది రవలి. నేను కూడా మీ బస్లోనే దిగాను. మీరు ఇటు బ్యాచ్కి దొరికారు, నేను అటు బ్యాచ్కి దొరికాను. నా పేరు పల్లవి. శ్రీకాంత్ సార్ వచ్చేసరికి నన్ను కూడా వదిలేశారు వాళ్ళు. మీ పేరు? ఏ బ్రాంచ్? గలగలా అడిగేసింది పల్లవి. చెప్పింది రవలి. అయితే ఒకటే క్లాస్. హమ్మయ్య, నాకు ఫ్రెండ్ దొరికింది అంది పల్లవి. నవ్వి ఊరుకుంది రవలి. అదిగో అలా ఒకే రోజు పరిచయం అయ్యారు శ్రీకాంత్, పల్లవి. ఒక వారం గడిచాక నడుస్తున్న పల్లవి రవలి చేయి పట్టుకొని హఠాత్తుగా ఆపింది. ఏమైందన్నట్లు కళ్ళతోనే అడిగింది రవలి. శ్రీకాంత్ మనల్ని ఫాలో అవుతున్నాడు అంది గుసగుసగా. నీ భ్రమ. నోరు మూసుకొని పద కసిరింది రవలి. రవలి ఇలా తలంచుకుపోయే రకం కాదు పల్లవి. ఈనాటి ఆధునిక అమ్మాయి. తనతోటి అమ్మాయిల వస్త్రధారణ గమనించడం, బాగున్న ఫ్యాషన్లను అనుసరించడం, అబ్బాయిలు అమ్మాయిలను గురించి చేసే కాంప్లిమెంట్లు పరిశీలించడం, ఇలా కాస్త తన పరిసరాలని గమనిస్తూ మనుషుల్ని చదివేస్తూ గలగలా మాట్లాడేస్తూ ఉంటుంది. విని నవ్వి ఊరుకుంటుంది రవలి. 2 నెలలు గడిచాక ఓ రోజు నువ్వు నడుస్తూ ఉంటుంది, నే వచ్చి కలుస్తానని గేటు దగ్గరే ఆగిపోయింది పల్లవి. రవలి ఎందుకని అడగకుండా ముందుకు నడిచిపోయింది. 10 నిమిషాలలోనే గబగబా వచ్చింది పల్లవి. ఓయ్ నల్లపిల్ల! పల్లవి వైపు ప్రశ్నార్థకంగా చూసింది రవలి. అదిగో ఆ కళ్ళతోనే కట్టేశావా తల్లి? ఎవర్ని? అబ్బా, ఏం తెలియదండి. శ్రీకాంత్ మన వెనకే తిరుగుతున్నాడని తెలుసు కదా. నన్నేమో అనుకొని ఆగి వెళ్ళి అడిగాను. కంగారు పడిపోయాడు గురుడు. తనకి నువ్వే నచ్చావట. నువ్వు కరుణించే వరకు నిరీక్షిస్తాడట నిట్టూరుస్తూ చెప్పింది పల్లవి. కాస్త కంగారు పడింది రవలి. నాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పే అంది. అయితే నేను ప్రయత్నించుకోన? ఆశగా అడిగింది పల్లవి. కడతానంటే తాళి కూడా కట్టించుకో, నాకేం అభ్యంతరం లేదు. నేను ముందు ఈ చదువు పూర్తి చేయాలి. తర్వాత మా నాన్న ఇష్టపడిన కుర్రాడితో నా పెళ్ళి. ఈ ప్రేమలు నాకు సరిపడవు అని తేల్చి చెప్పింది రవలి. వెనుతిరిగి చూసింది పల్లవి. శ్రీకాంత్ కనపడలేదు. తర్వాతి రోజు శ్రీకాంత్ కనపడితే రవలి ఉద్దేశాన్ని, తన మనసులో మాటను బయటపెట్టింది పల్లవి. శ్రీకాంత్ సున్నితంగా తిరస్కరించాడు. ఒప్పుకునే వరకు రవలినే ఆరాధిస్తానని చెప్పాడు. పల్లవికి ఇష్టమైతే మీ స్నేహితురాలుగా ఉందామని చెప్పాడు. 2 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. శ్రీకాంత్ చదువు పూర్తి అయిపోయింది. ఇంకా ప్రతిరోజు వెంటపడాడు అని రవలి సంతోషించింది. అయ్యో, కనపడడే అని పల్లవి నిట్టూర్చింది. కానీ కాలేజీలు తెరిచిన క్షణం నుంచి బస్ దిగే వరకు ఎదురై కళ్ళతోనే పలకరించింది. వీళ్ళు గేటు దాటి పోగానే వెనుదిరిగిపోతున్నాడు శ్రీకాంత్. క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం వచ్చినా వదులుకొని స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకునిగా చేరాడట. పల్లవి కనుక్కొని చెప్పింది. ఇప్పుడు మరో 2 ఏళ్ళు కూడా గడిచిపోయాయి. ధైర్యం చేయకపోతే ప్రేమ దక్కదని శ్రీకాంత్ అడగడం
4 ఏళ్లుగా మౌనంగా ఆరాధిస్తున్న వ్యక్తిని వదులుకోవడం ఇష్టం లేక రవలి ఒప్పుకోవడం జరిగిపోయాయి. రవలి తండ్రి వెంకట్రావు గారికి ఫోన్ చేసి తనను పరిచయం చేసుకున్నాడు శ్రీకాంత్. తన కాలేజీ లేదా ఇల్లు లేదా వేరే ఎక్కడైనా కలిసి మాట్లాడుకోవడానికి అనుమతి అడిగాడు. శ్రీకాంత్ మాట తీరు, రవలిపై అతను చూపిస్తున్న ప్రేమ రవలి తండ్రిని ఆకట్టుకున్నాయి. ఇంటికే రమ్మని ఆహ్వానించారు. ఆ సాయంత్రం శ్రీకాంత్ పూలు, పళ్ళు తీసుకుని రవలి ఇంటికి వచ్చాడు. పళ్ళు వెంకట్రావు గారి చేతిలో పెట్టి నమస్కరించాడు. పూలు టీపాయ్ మీద పెట్టాడు. వెంకట్రావు గారు రవలిని పిలిచారు. రవలి తల్లి సత్యవతి రవలిని తీసుకువచ్చింది. రవలి లేత ఆకుపచ్చ చీరలో వచ్చి నిల్చుంది. ఎప్పుడూ చుడీదార్లో కనిపించే రవలి చీరలో కొత్తగా కనపడింది శ్రీకాంత్కి. మెడలో ఎప్పుడూ ఉండే ఒంటిపేట ముత్యాల దండ, చెవులకు టాప్స్లే కాకుండా ముత్యాల హ్యాంగింగ్స్ ఉన్నాయి. ప్రత్యేకమైన అలంకారాలు చేసుకోలేదు రవలి. పెద్దల దగ్గరకు వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదని అమ్మ చెబుతుంది. పూలు పళ్ళు తీసుకొచ్చాను, ఇష్టమైతే రవలికి ఇవ్వండి అన్నాడు శ్రీకాంత్. టీపాయ్ మీద ఉన్న పూలు రవలికి ఇచ్చింది సత్యవతి. మాల నుంచి కాస్త దండ తుంపి దేవుడికి పెట్టి మరికొంత తల్లి జడలో పెట్టి మిగిలినవి తన జడలో తురుముకుంది రవలి. కాఫీ ఫలహారాలు తెస్తానని చెప్పి రవలి సత్యవతి వంటింట్లోకి వెళ్ళారు. శ్రీకాంత్ కుటుంబ వివరాలు, చదువు వగైరా వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. వెంకట్రావు గారు వంటింట్లో ఉన్న వారికి ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కాఫీ తీసుకువచ్చింది రవలి. ట్రేలో ఫలహారాలు తీసుకువచ్చారు సత్యవతి గారు. రవలి ఇష్టం కూడా కనుక్కున్నాక మంచి రోజు చూసుకుని శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి మాట్లాడటానికి వస్తామని చెప్పారు వెంకట్రావు దంపతులు. శ్రీకాంత్ని రాత్రి భోజనం చేసి వెళ్ళమన్నారు. శ్రీకాంత్ సంబంధం కుదిరిన తర్వాత తప్పక చేస్తానన్నాడు. సెలవు తీసుకుని రవలికి చెప్పి బయలుదేరాడు శ్రీకాంత్. వెళ్లే ముందు శ్రీకాంత్ తండ్రి వివరాలు, ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు వెంకట్రావు గారు. శ్రీకాంత్ తండ్రి రాజారావు ఫోన్లో ఒకసారి మాట్లాడి వారి ఇంటికి వెంకట్రావు దంపతులు వెళ్లారు. రాజారావు దంపతుల సామరస్యం, ఆదరణ బాగా నచ్చాయి. ఇరు కుటుంబాలకు అంగీకారం కుదరగానే త్వరలోనే నిశ్చితార్థానికి 3 నెలలు తిరగకుండా పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. నిశ్చితార్థానికి పెళ్లికి పల్లవి రాలేదు. ఇంత సరదాగా అనుకున్న శ్రీకాంత్ని మనసారా ఇష్టపడింది పల్లవి. శాశ్వతంగా తనకు దక్కడే అని తెలిసాక పై చదువుల కోసం దూరంగా వెళ్ళిపోయింది. శ్రీకాంత్ రవలీల వివాహం చక్కగా జరిగింది. పిల్ల కాస్త రంగు తక్కువ అయినా ప్రేమ పెళ్లి కాబట్టి ఒప్పుకున్నారని కొందరు చెవులు కొరుక్కోవడం అక్కడక్కడ రవలి చెవిన పడింది. శ్రీకాంత్ రవలి చెయ్యి తట్టి నేనున్నాను అని కళ్ళతోనే భరోసా కల్పించాడు. కొందరైతే రవలికి ఆస్తి ఎక్కువగా ఉందేమో, అందుకే శ్రీకాంత్ రవలిని చేసుకుంటున్నాడేమో అని అనేశారు. నిజానికి రాజారావు కుటుంబం కంటే వెంకట్రావు కుటుంబం ఆర్థికంగా కాస్త ఎక్కువే. అయినా ఆ భేషజం ఎక్కడా లేదు. రవలి నెమ్మదితనం, అణకువ, అతిథులను ఆహ్వానించే తీరు, ముఖంపై ఎప్పుడు చెరగని చిరునవ్వు ప్రత్యేక ఆకర్షణగా అందరి మనసులో స్థానం సంపాదించింది రవలి. 4 ఏళ్లు ఇట్టే తిరిగిపోయాయి. రవలి, శ్రీకాంత్లకు ఒక కూతురు, కొడుకు. కాలేజీ తరపున కేరళ యూత్ ప్రోగ్రాంకు కుటుంబ సమేతంగా బయలుదేరాడు శ్రీకాంత్. కాలేజీ పిల్లలందరూ ట్రైన్లో బయలుదేరారు. వారితో 2 లెక్చరర్లను పంపించి తన భార్య పిల్లలతో అంత దూరం ట్రైన్లో వెళ్ళలేక విమానంలో వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు శ్రీకాంత్. విమానాశ్రయంలో భుజాన చంటి పిల్లాడితో చేతిలో ట్రాలీతో అనుకోకుండా ఎదురైంది పల్లవి. పల్లవి ముందుగా చూసిన రవలి పలకరించింది. చాలా కాలానికి కలిసిన స్నేహితుల ఆనందానికి మితి లేకపోయింది. పక్కనే ఉన్న కుర్చీలలో కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. పల్లవి కాస్త ఒళ్ళు చేసింది. రవలి కూడా 2 పిల్లల తల్లి కావడంతో మరీ కాలేజీ పిల్లలా కాకుండా నాజుగ్గానే ఉంది. పల్లవి చేతిలో ఉన్న పిల్లాడు కాస్త పల్లవి పోలికలతోనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు? మా పెళ్ళికి రాలేదు సరే, నీ వివరాలు కూడా ఏమీ చెప్పావు కాదు అంది రవలి. ఎంటెక్ చేస్తుండగా విదేశీ స్టూడెంట్తో పరిచయం అయ్యిందని, ఈ అబ్బాయి తన కొడుకు విహాస్ అని చెప్పింది పల్లవి. 7 వయసున్న రవలి
కొడుకు దాదాపు అంతే వయసున్న పల్లవి కొడుకు భలే మా ఆటల్లో పడ్డారు. ఈలోగా టైం అవడంతో ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకొని శ్రీకాంత్, రవలి పల్లవి దగ్గర సెలవు పుచ్చుకున్నారు. బయలుదేరబోతూ పల్లవి వైపు చూసిన శ్రీకాంత్కి పల్లవి కళ్ళల్లో నీలి నీడలు, కన్నీటి జాడలు కనిపించాయి. చాలా కాలం తరువాత కలిసిన ఆనందోద్వేగాలు అనుకున్నాడు. పల్లవి నెమ్మదిగా ముందుకు సాగిపోసాగింది. రవలి, పల్లవిని చూసావా? తనతో తీరిగ్గా ఓసారి మాట్లాడాలి అన్నాడు శ్రీకాంత్. అవునన్నట్లుగా చూసింది రవలి. ఓ రోజు సాయంత్రం శ్రీకాంత్ రవలికి ఫోన్ చేశాడు. బయటికి వెళ్దాం, తయారుగా ఉండమని. శ్రీకాంత్ రాగానే ఇద్దరూ బయటికి వెళ్లారు. కార్ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆగడంతో రవలి ఆశ్చర్యపోయింది. శ్రీకాంత్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. రమ్మన్నట్లు చూసి ముందుకు నడిచాడు. ఒక వార్డ్లో నోటిలో ముక్కులో గొట్టాలతో, చేతికి సెలైన్తో పల్లవి కనిపించింది. పక్కనే ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ చేతిలో పల్లవి కొడుకు ఏడుస్తున్నాడు. గబగబా విహాస్ని అందుకుంది. పల్లవి అంది గాబరాగా. బాబుని గట్టున కూర్చోబెట్టి నీటిలోకి దూకింది. వెంటనే పక్కనున్న వారు చూసి దూకి ఒడ్డుకు తీసుకువచ్చేలోగా నీళ్లు తాగేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒడ్డున ఉన్న హ్యాండ్ బ్యాగ్లో నా విజిటింగ్ కార్డ్ చూసి నాకు ఫోన్ చేశారు పోలీసులు. హాస్పిటల్లో చేర్చి నాకు అడ్రస్ చెప్పారు అన్నాడు శ్రీకాంత్. మరో గంటకు పల్లవికి మెలకువ వచ్చింది. రవలిని, శ్రీకాంత్ని చూసి సిగ్గుతో మొహం పక్కకు తిప్పుకుంది. పోలీసుల దగ్గర రాతకోతలు పూర్తి చేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి పల్లవిని, విహాస్ను తమ ఇంటికి తీసుకువచ్చారు శ్రీకాంత్, రవలి. జరిగినదేమిటో ఎవరికీ తెలియదు. పల్లవికి స్వస్థత చిక్కాక తానే చెప్తుందని ఊరుకున్నారు. ఇంట్లో మాత్రం పల్లవి తమ ఇద్దరికి స్నేహితురాలని, హఠాత్తుగా ప్రయాణంలో ఉండగా అనారోగ్యం చేసిందని హాస్పిటల్లో చూపించి తీసుకువచ్చామని చెప్పారు. రాజారావు గారు, అతని భార్య రవలి, పిల్లలు అందరి సమక్షంలో తన అనారోగ్యాన్ని, కష్టాన్ని మర్చిపోయి 4 రోజుల్లోనే కోలుకుంది పల్లవి. ఉదయం కాలేజీకి వెళ్లే ముందు, తిరిగి వచ్చాక శ్రీకాంత్ వచ్చి పల్లవిని పలకరించి వెళ్ళేవాడు. పల్లవికి ప్రశాంతత చిక్కింది అనిపించిన తర్వాత ఓ రోజు సాయంత్రం పిల్లలు ముగ్గురిని పెద్దవాళ్ల దగ్గర వదిలి శ్రీకాంత్, రవలి పల్లవితో కలిసి షాపింగ్ అని చెప్పి బయటకు వెళ్లారు. విషయం ఎలా అడగాలా అని ఆలోచిస్తుంది రవలి. ఇంతలో పల్లవి, కాసేపు ఆ పార్కులో కారు ఆపండి శ్రీకాంత్ అంది. నేను సెకండ్ ఇయర్లో ఉండగా విన్నీతో పరిచయమైంది. తను చాలా యాక్టివ్. ఒకసారి ప్రేమలో పడిన వారు రెండోసారి తేలిగ్గా పడతారట. సారీ రవలి. శ్రీకాంత్, నిన్ను ప్రేమించి పొందలేకపోయిన నన్ను విన్నీ చాలా త్వరగా అర్థం చేసుకున్నాడు. తమ వైపు ఇవన్నీ సాధారణమని, బ్రేకప్కు ఇంత కుమిలిపోకూడదని ఓదార్చాడు. నాది బ్రేకప్ కాదు, వన్ సైడ్ లవ్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు. నన్ను వీలైనంత వరకు ప్రతిక్షణం ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించేవాడు. సినిమాలకు తీసుకెళ్లేవాడు. రాత్రి పగలు నాతో చాటింగ్లో, టచ్లో ఉండేవాడు. మొదట స్నేహంగా ఉన్న మేము క్రమేపీ ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాము. ఇద్దరం ఒకే రూమ్ తీసుకొని సహజీవనం మొదలుపెట్టాము. 1 ఏడాది బాగానే గడిచింది. చదువులు అయ్యాక ఇద్దరం ఉద్యోగాలలో చేరాము. విహాస్ కడుపున పడ్డాడు. అప్పటికి జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇలా ఎలా జరిగిందో తెలీదు. సరే, ఇద్దరం ప్రెగ్నెన్సీ ఉంచుకుందాం అనుకున్నాం. వాళ్ళ ఆచారం ప్రకారం చర్చిలో పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన 6 నెలలకు విహాస్ పుట్టాడు. విహాస్ పుట్టిన విన్నీకి నా మీద ప్రేమ ఇంత పిసర్ కూడా తగ్గలేదు. తన వీసా పొడిగించుకున్నాడు. అక్కడ ఉన్న తన తల్లిదండ్రులకు వీడియో కాల్లో నన్ను విహాస్ను చూపించాడు. మా ముగ్గురికి వాళ్ళ దేశం వెళ్ళడానికి వీసా పనుల మీద ఇక్కడికి వచ్చాడు. ఈలోగా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కోత కారణంగా మా ఇద్దరు ఉద్యోగాలు పోయాయి. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకొని వీసాకు ప్రయత్నిస్తున్నానని విన్నీ చెప్పాడు. నన్ను, విహాస్ను వీసా కోసం ఇక్కడికి రమ్మన్నాడు. నేను ఆ రోజు మీకు విమానాశ్రయంలో కనిపించింది అప్పుడే. కానీ నేను వచ్చేసరికి విన్నీ అక్కడ లేడు. తను పనిచేసే చోటికి వెళ్ళి అడిగాను. ఆ రోజు సాయంత్రం వీసా పని మీద వెళ్తున్నానని చెప్పాడన్నారు. మరి ఆ రోజు నుంచి కనిపించలేదు.
హాస్టల్లో చేరాను. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. కొత్తగా ఉద్యోగం దొరకలేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. ఈ 6 నెలలుగా విన్నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. మీ ఎదురు పడాలనిపించలేదు. మీరు ఫోన్ చేసినప్పుడల్లా మామూలుగా మాట్లాడి పెట్టేసేదాన్ని. ఇంకా భరించలేక విహాస్‌ని నాతో తీసుకెళ్ళలేక ఒడ్డునే కూర్చోబెట్టి నేను మాత్రమే నీటిలోకి దూకేశానని చెప్పి మౌనం వహించింది పల్లవి. ఓదార్పుగా పల్లవి భుజం మీద చెయ్యి వేసింది రవలి. తాను చెప్పేది పూర్తి కావచ్చే వరకు ఏమీ మాట్లాడలేదు శ్రీకాంత్. రవలి పదమని చెప్పి ఒక హోటల్కి తీసుకెళ్లాడు శ్రీకాంత్. తేలిగ్గా ఫలహారం తీసుకుని కూల్ డ్రింక్ తాగి స్థిమితపడ్డాక ఒక్కసారైనా అసలు విషయం చెప్పాల్సింది పల్లవి అన్నాడు శ్రీకాంత్. సరే, ఈ విషయాలేవి మనసులో పెట్టుకోకు. నేను కూడా ఎంక్వైరీ మొదలు పెడతాను. ఈలోగా నీకేదైనా పని చూడాలి. పదండి. ఇప్పటికే ఆలస్యం అయ్యిందని చెప్పి గబగబా షాపింగ్కి తీసుకెళ్లి పల్లవికి విహాస్కు కావలసిన వస్తువులు కొని ఇంటికి చేరుకున్నారు. అవుట్ హౌస్లోకి పల్లవి మకాం మారింది. పగలంతా రవలి వాళ్ళింట్లోనే ఉండేది. పల్లవికి కాలక్షేపానికి ఆసరాగా ఉండటానికి ఏదైనా ఉద్యోగం చూడమని శ్రీకాంత్కు చెప్పింది రవలి. సాఫ్ట్వేర్ అంటే ప్రస్తుతం ఖాళీ లేవని, కావాలంటే తమ కాలేజీలో లెక్చరర్గా ప్రయత్నిస్తానని శ్రీకాంత్ చెప్పాడు. పల్లవి సరేనంది. పల్లవి వేరేగా బస్సులో వెళ్తానన్నా వద్దని ఇద్దరం వెళ్ళేది ఒకే కాలేజ్కి కాబట్టి తన కారులో వెళ్దామని చెప్పాడు శ్రీకాంత్. 6 నెలలుగా సరైన తిండి తిప్పలు లేక పాలిపోయి సన్నబడిపోయింది పల్లవి. దానికి తోడు భర్త కనిపించని ఆవేదన, ఒంటరితనం. ఇప్పుడు తనకు ఒక భరోసా దొరికింది. సన్నగా, తెల్లగా, నాజుగ్గా ఉన్న పల్లవి శ్రీకాంత్తో పాటు కాలేజీకు వెళ్తూ ఉంటే విహాస్ తన కొడుకులతో పాటు గేటు దగ్గరకు వచ్చి సాగనంపేది రవలి. శ్రీకాంత్ డిపార్ట్మెంట్ హెడ్ అయితే పల్లవి చదువు ఎక్కువైనా కొత్త కాబట్టి జూనియర్ లెక్చరర్ అయ్యింది. తన బాధలు మర్చిపోవడానికి పనిలో మరింత లీనమయ్యేది పల్లవి. తెలియని విషయాలను, సబ్జెక్టులో డౌట్లను శ్రీకాంత్ను అడిగి తెలుసుకునేది. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక కాసేపు పిల్లలతో గడిపి తర్వాత విన్నీని వెతకటానికి వెళ్ళేవాడు శ్రీకాంత్. పోలీస్ స్టేషన్కు వెళ్ళడం, తనకు పరిచయం ఉన్న అధికారులతో కేసు కాస్త ముందుకు వెళ్ళేలా చూడటం, తాను కూడా స్వయంగా ప్రతి చోట విచారించడం చేసేవాడు. ఈలోగా ఒకరోజు పల్లవిని తీసుకొని వారి ఊరికి వెళ్ళి అక్కడ ఇంటి అద్దె తదితర బకాయిలు కట్టి అక్కడి సామాన్లు అన్నీ ఇక్కడికి తెప్పించాడు శ్రీకాంత్. పల్లవి కాస్త కుదుట పడ్డట్టు అయ్యింది. శ్రీకాంత్కి ఇప్పుడు రవలితో గడిపే సమయం కంటే పల్లవితో గడిపే సమయం ఎక్కువైంది. ఎక్కడెక్కడో విన్నీ గురించి వెతికి రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరడం, స్నానం, భోజనం, మర్నాటి ప్రోగ్రాంలను కాసేపు చూసుకొని రవలితో కాసేపు మాట్లాడి నిద్రపోయేవాడు. ఇదివరకులా ఇద్దరు ఏకాంతంగా ఎక్కువసేపు గడపడానికి వీలు లేకపోయింది. పగలంతా విహాస్ రవలితో ఉండటంతో రాత్రిళ్ళు కూడా రవలి పిల్లలతో కూడా కలిసే నిద్రపోతున్నాడు. ఒకరోజు పల్లవికి నిద్ర పట్టకపోతే బయటకు వచ్చి కాసేపు లాన్లో ఉన్న ఉయ్యాలలో కూర్చుంది. రాస్తున్న నోట్స్ పూర్తి కావడంతో శ్రీకాంత్ గదిలో లైట్ ఆఫ్ చేసేసరికి బయట లాన్లో లైట్ వెలుతురులో పల్లవి కనిపించింది. చేతిలో విన్నీ ఫోటో పట్టుకొని ఏడుస్తుంది. శ్రీకాంత్ బయటకు వెళ్ళి పల్లవిని మందలించి ఇంట్లోకి పంపి వచ్చాడు. ఎందుకో మెలకువ వచ్చి కిటికీలోంచి చూసిన రవలికి ఇంట్లోకి వెళ్తున్న పల్లవి, వెనుదిరిగి వస్తున్న శ్రీకాంత్ కనిపించారు. మనసుని సమాధానపరుచుకోలేకపోయింది రవలి. మర్నాడు కాలేజీకి బయలుదేరిన శ్రీకాంత్ పల్లవిలను జాగ్రత్తగా గమనించింది. పల్లవి రోజులానే శ్రీకాంత్ పక్కన ముందు సీట్లో కూర్చుంది. ఇంట్లోకి వెళ్ళి అద్దంలో చూసుకుంది. పల్లవి పక్కన తాను ఇంకా నల్లగా ఉన్నట్లు అనిపించింది. పైగా పల్లవి నాజుగ్గా ఉంది. ఉద్యోగం వలన వచ్చిన హుందాతనం. తాను గృహిణిగా 3 పిల్లలను చూసుకునే ఆయాగా ఉంది. ఒంటి మీద శ్రద్ధ పెట్టడం లేదు. ఏదో అనుమానం మనసులో తొలిచివేయసాగింది. ఒకప్పుడు శ్రీకాంత్ను పల్లవి ప్రేమించింది. తాను అంగీకరించకపోతే శ్రీకాంత్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఇప్పుడు వారిద్దరికీ ఏకాంతంగా గడిపే అవకాశం తానే ఇచ్చినట్లుగా అయ్యింది. తన ఇంట్లో స్థానం కల్పించడం, భర్త పనిచేసే కాలేజీలో ఉద్యోగం ఇప్పించడం, ఆమె భర్తని వెతకడానికి వెళ్ళడం, అర్ధరాత్రి ఓదార్పులు. చచా,
తానేమిటి ఇలా ఆలోచిస్తోంది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు పల్లవి అలాగే ఉంది. తాను ఇలాగే ఉంది. ఆనాడు పల్లవి శ్రీకాంత్‌ని ప్రేమిస్తున్నానని చెప్పినా శ్రీకాంత్ ఒప్పుకోలేదు. 4 ఏళ్లు ఓపికపడి పెద్దల్ని ఒప్పించి మరీ తనను పెళ్లి చేసుకున్నాడు. తన స్నేహితురాలు కూడా భర్త కనపడకపోతే మరణించడానికైనా సిద్ధపడింది. కానీ తమకు ఈ విషయం చెప్పుకోలేదు. ఇలా అటూ ఇటూ ఎడతెగని ఆలోచనలతో మానసిక సంఘర్షణకు గురైంది రవలి. ముప్పిరిగొన్న ఆలోచనలు మనసుని మెలిపెడుతూ ఉంటే తల విదిలించి లేచింది రవలి. కాస్త శ్రీకాంత్‌తో ఏకాంతంగా గడిపే సమయం పెంచుకోవాలని నిర్ణయించుకుంది. ఆ రోజు సాయంత్రం శ్రీకాంత్, పల్లవి కాలేజీ నుంచి ఆలస్యంగా వచ్చారు. వస్తూనే చెరో సోఫాలో వాలిపోయి రవలి కాఫీ అన్నారు ఒక్కసారే. అడగగానే అందించడానికి నేనేమైనా పనిమనిషినా అనుకుని విసుక్కుంటూనే ఇద్దరికీ కాఫీ అందించింది. ఇవాళ కాస్త ఆలస్యమైనట్లుంది అంది రవలి. కాస్త పని ఎక్కువైంది అన్నాడు శ్రీకాంత్. రవలి, ఈరోజు బాబుని నీ దగ్గరే ఉంచవా ప్లీజ్ అని అడిగింది పల్లవి. అరికాల మంట నెత్తికెక్కినట్లు అయ్యింది. భోజనాలు అయ్యాక పల్లవి వెనకే శ్రీకాంత్ కూడా బయలుదేరాడు. ఇద్దరు కాసేపు లాన్లో నడుస్తూ మాట్లాడుకున్నారు. మధ్య మధ్యలో కళ్ళు ఒత్తుకుంటోంది పల్లవి. చూడకూడదు అనుకుంటూనే అటు చూస్తోంది రవలి. శ్రీకాంత్ తన జేబులో నుండి రుమాలు తీసి ఇచ్చాడు. రవలికి మనసు బగ్గున మండింది. మరి కాసేపు మాట్లాడాక వెనుతిరిగి వస్తూ చెయ్యి చాపింది పల్లవి. చేతిలో చెయ్యి వేసి పట్టుకొని 4 అడుగులు నడిచాడు శ్రీకాంత్. ముఖద్వారం దగ్గర రవలిని చూసి అప్రయత్నంగా చేతిని వెనక్కు తీసుకున్నాడు. పల్లవి తల వంచుకొని గుడ్ నైట్ చెప్పి గబగబా అవుట్ హౌస్లోకి వెళ్ళిపోయింది. శ్రీకాంత్ ఇంట్లోకి వచ్చాడు. రవలి మౌనంగా అనుసరించింది. రవలి ఏమీ ప్రశ్నించలేదు. శ్రీకాంత్ ఏమీ చెప్పలేదు. మరో 2 రోజుల పాటు శ్రీకాంత్, పల్లవి ఆలస్యంగానే ఇంటికి వచ్చారు. అడిగితే పని ఒత్తిడి అన్నారు. ఓ రోజు మధ్యాహ్నం పల్లవి ఇంటికి వచ్చింది. రవలి, బాబుని సిద్ధం చెయ్యవా? ఊరికి వెళ్ళాలని చెప్పి తనవి, విహాస్వి బట్టలు సర్దుకొని బయలుదేరింది. బయలుదేరే ముందు ఎక్కడికి అని అడగకూడదు కాబట్టి పల్లవే చెప్తుందేమో అని చూసింది. పల్లవి నిశ్శబ్దంగా విహాస్ను ఎత్తుకొని వెళ్ళొస్తానని చెప్పి వచ్చిన ఆటోలోనే బయలుదేరింది. సాయంత్రం యథావిధిగా ఆలస్యంగా వచ్చిన శ్రీకాంత్‌ని పల్లవి ఊరికి వెళ్ళిన విషయం అడిగింది రవలి. రేపు వచ్చేస్తుందిలే అన్నాడు శ్రీకాంత్. మళ్ళీ యూత్ ఫెస్టివల్స్ అవుతున్నాయా అని అడిగింది రవలి. లేదన్నాడు శ్రీకాంత్. మరి ప్రశ్నలు వేయకు రవలి, కాస్త కాఫీ తీసుకురా చిరాకు పడ్డాడు శ్రీకాంత్. మౌనంగా కాఫీ తెచ్చి అందించింది. కాఫీ తాగి మళ్ళీ వస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు శ్రీకాంత్. నిస్సహాయంగా చూస్తూ ఊరుకుండిపోయింది రవలి. రాత్రి 10 గంటలప్పుడు వచ్చాడు శ్రీకాంత్. మౌనంగా వడ్డించింది రవలి. భోజనం చేసి మంచంపై నడుం వాల్చాడు శ్రీకాంత్. నువ్వు తింటావా అని అడగలేదు. పిల్లలు ఏరి ఎలా ఉన్నారు పలకరించలేదు. భర్తలో వచ్చిన ఈ మార్పు తట్టుకోలేకపోతోంది రవలి. ఇక్కడ ఉంటే భాగోతం నడవడం లేదని పల్లవిని బయట ఎక్కడైనా ఉంచాడేమో అని సందేహం కూడా వచ్చింది. ఎందుకో మనసంతా అలజడిగా ఉంది రవలికి. మధ్యాహ్నం పిల్లలు నిద్రపోతున్నారు. వాళ్ళకి పాలు కలిపి ఫ్లాస్కులో పోసి చిరుతిళ్ళు టేబుల్ మీద అమర్చి ఇంట్లో అత్తగారి చెప్పి బయలుదేరింది రవలి. ఫోన్ చేయకుండా సరాసరి భర్త పనిచేసే కాలేజీకి బయలుదేరింది. రిసెప్షన్లో కూర్చొని శ్రీకాంత్కి ఫోన్ చేసి కాలేజీకి వచ్చినట్లు చెప్పింది. ఆ సమయంలో క్లాస్లో ఉన్నానని, ఒక్క అరగంటలో వస్తానని చెప్పాడు శ్రీకాంత్. అటుగా వెళ్తూ తొంగి చూసిన లేడీ స్టాఫ్ ఒకరు ఉన్న వారితో, అదిగో ఆమె శ్రీకాంత్ సార్ భార్య రవలి అని చెప్పడం వినిపించింది రవలికి. చూపులు రిక్కించింది. వారిది ప్రేమ వివాహం అనుకుంటా రెండో గొంతు. ఇప్పుడు కొత్తగా చేరిన పల్లవి కూడా అప్పటి స్నేహితురాలేనట. అవునా? అందుకేనా అనుక్షణం అంటిపెట్టుకునే ఉంటుంది? ఈ మధ్య 2 రోజులుగా రావడం లేదు. ఎందుకో? అడుగుల చప్పుడు వినపడింది. మాటలు ఆగిపోయాయి. తల ఎత్తింది రవలి. శ్రీకాంత్ వచ్చాడు. ఎప్పుడు ఇటు రాలేదు అని అడిగాడు శ్రీకాంత్. మనసేం బాగోలేదు శ్రీ. పిల్లలు నిద్రపోతున్నారు. ఏం తోచక ఎటు వెళ్ళాలో తెలియక ఇలా వచ్చాను అంది రవలి. సరే, మరొక క్లాస్ తీసుకొని పర్మిషన్ పెట్టి వచ్చేస్తాను. ఈలోగా ఈ 2 మ్యాగజైన్లు చూస్తూ ఉండు అని
కాలేజీ మ్యాగజైన్లు రవలి ముందు పెట్టాడు. అటెండర్ని పిలిచి కూల్ డ్రింక్ తెప్పించాడు. శ్రీకాంత్ వెళ్ళాక మళ్ళీ మాటలు వినిపించాయేమో అని చూసింది రవలి. బహుశా క్లాసులకు వెళ్ళిపోయారేమో. నిశ్శబ్దమే మిగిలింది. కాసేపు మ్యాగజైన్ తిరిగేసింది. నమస్తే మిసెస్ శ్రీకాంత్ వినిపించి తల ఎత్తి చూసింది రవలి. ఎదురుగా ఒక వ్యక్తి నమస్కరిస్తూ కనిపించాడు. నమస్తే. మీరు ఆగిపోయింది రవలి. నా పేరు మూర్తి. నేను వేరే బ్రాంచ్లండి. శ్రీకాంత్ గారి కొలీగ్ని. మీరు కేరళ యూత్ ఫెస్టివల్కు వచ్చారు కదా, అప్పుడు చూశాను మిమ్మల్ని. అందుకే గుర్తుపట్టాను అన్నాడు మూర్తి. అలాగా అన్నట్లు చూసి నేను మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను. సారీ అంది రవలి. మీరు శ్రీకాంత్ కోసం వచ్చారా? పల్లవి గారి కోసం వచ్చారా? పల్లవి గారు మీ స్నేహితురాలంట కదా. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? శ్రీకాంత్ చెప్పారులేండి. భలే కలుపుగోలు మనిషి పల్లవి గారు గలగలా మాట్లాడేస్తున్నాడు మూర్తి. కాసేపు ఏవో కబుర్లు చెప్పాడు మూర్తి. అంతలో సడన్గా గుర్తు వచ్చినట్లు ఎంతసేపు నేనే మాట్లాడుతున్నాను, మీరేమీ మాట్లాడటం లేదు అన్నాడు. నవ్వేసి ఊరుకుంది రవలి. సరే నేను వస్తానండి, క్లాస్కి టైం అయ్యింది. మీతో మాట్లాడుతూ ఉంటే టైం తెలియడం లేదు. మళ్ళీ కలుస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు మూర్తి. మరి కాసేపట్లో శ్రీకాంత్ వచ్చాడు. ఇద్దరూ బయలుదేరి బయటకు వెళ్ళారు. సాయంత్రం వరకు ఎక్కడెక్కడికో తిరిగి వచ్చారు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపించింది రవలికి. 2 రోజుల తర్వాత వచ్చింది పల్లవి. మనిషి కాస్త వడిలినట్లు అనిపించిన మొహంలో వింత కాంతి కనిపిస్తోంది. ఆటో దిగుతూనే వచ్చి రవలిని కౌగిలించుకుంది. బుగ్గన ముద్దు పెట్టి హుషారుగా పిల్లలను పలకరించి విహాస్ను తీసుకుని అవుట్హౌస్కు వెళ్ళిపోయింది. పల్లవి ప్రవర్తన అర్థం కాలేదు రవలికి. టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా పల్లవి, శ్రీకాంత్ ఏమీ చెప్పలేదు. ఇద్దరు మామూలుగానే కాలేజీకి వెళ్ళిపోయారు. ఇంతలో రవలి ఫోన్ రింగ్ అయింది. కొత్త నెంబర్. మేడం నమస్తే, నేను మూర్తిని. కాసేపు ఆలోచించాక గుర్తుపట్టింది. నమస్తే అండి. పల్లవి ఊరెళ్ళి తిరిగి వచ్చేసినట్లుంది. ఈరోజు ఈయనకెందుకో అంత క్యూరియాసిటీ మనసులో అనుకుంటూ అవును అంది పొడి పొడిగా. కాలేజీకి వెళ్ళారా? వెళ్ళారు. మీరు చాలా అమాయకులండి. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అనుకుంటున్నారు అన్నాడు మూర్తి. ఏమైంది? ఏమీ లేదులేండి. మీరేమీ అనుకోనంటే ఒక చిన్న విన్నపం. నేను పల్లవిని ప్రేమిస్తున్నాను. ఆ మాట చెప్పాలంటే నాకు ధైర్యం చాలట్లేదు. మీరు కాస్త సహకరిస్తే మీ మనసులో బాధ కూడా తీరుతుంది. కొంచెం ఆలోచించండి అన్నాడు మూర్తి. నిశ్చేష్టురాలైంది రవలి. పల్లవికి ఇంతకు ముందే పెళ్ళైన విషయం చెప్పాలనుకుంది. అవకాశం ఇవ్వకుండానే ఫోన్ పెట్టేశాడు మూర్తి. శ్రీకాంత్కి ఫోన్ చేసింది. శ్రీకాంత్ ఫోన్ కాలేజీలో వదిలిపెట్టాడని, పల్లవితో కలిసి బయటకు వెళ్ళాడని అటెండర్ చెప్పాడు. రవలికి మనసు రగిలిపోయింది. శ్రీకాంత్ వస్తే తనకు ఫోన్ చేయమని చెప్పి పెట్టేసింది. బాగా ఆలోచించింది రవలి. శ్రీకాంత్ ఫోన్ వస్తే పుట్టింటికి వెళ్తున్నట్లు చెప్పింది. ఇప్పుడా అన్నాడు ఆశ్చర్యంగా శ్రీకాంత్. అవును శ్రీకాంత్, 4 రోజులుండి వస్తాను. నీకు ఇక్కడ ఏమీ ఇబ్బంది రాలేదులే. పల్లవి ఉందిగా అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. తల్లిదండ్రులకు ఫోన్ చేసి వస్తున్నట్లు చెప్పింది. అత్తమామలకు చెప్పి పిల్లల్ని తీసుకొని బయలుదేరింది రవలి. ఏమీ మాట్లాడకుండా కూర్చున్న కూతుర్ని చూసేసరికి వెంకట్రావు, సత్యవతి దంపతులు ఏదో జరిగిందని గ్రహించారు. తరచి ప్రశ్నిస్తే కానీ రవలి నోరు విప్పలేదు. గడిచిన 4 నెలలుగా జరిగిన విషయాలు, ఇప్పుడు 2 నెలలుగా జరుగుతున్న విషయాలు చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. శ్రీకాంత్ స్వభావం తెలిసిన వెంకట్రావు గారు శ్రీకాంత్ని తప్పు పట్టలేక, కూతురి బాధను చూడలేక వెళ్ళి శ్రీకాంత్తో మాట్లాడి వస్తానన్నారు. ఇంత జరిగినా ఇప్పటి వరకు ఏ విషయం చెప్పనందుకు సత్యవతి బాధపడింది. కూతుర్ని ముఖం కడుక్కొని రమ్మని పంపి పిల్లలకు ఆట వస్తువులు ఇచ్చి కూర్చోబెట్టింది. ఏమిటండి ఇది ఇలా జరుగుతుంది? అసలు ఆ పల్లవిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏమిటి? దీని కాపురం ఇలా అవడం ఏమిటి? నాకేం అర్థం కావడం లేదు అంది సత్యవతి ఆందోళనగా. నువ్వు గాబరా పడకు, నేను వెళ్ళి కనుక్కుంటాను. నువ్వు అమ్మాయిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అన్నాడు. మొదట ఏం చెయ్యాలో కాసేపు ఆలోచించుకున్నాడు.
ఊరికే కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేయడం మంచిది కాదు. అల్లుడి పరువు పోతుంది. అలాగని కూతురు మాటల్ని కొట్టి పారేయలేడు. డ్రైవర్ని విచారిద్దామంటే శ్రీకాంత్ డ్రైవర్ని పెట్టుకోలేదు. సరే ఏదో ఒక పక్క నుంచి నరుక్కొని రావాలి కాబట్టి ఇంటి నుంచే బయలుదేరాడు వెంకట్రావు. ఇంటి నుండి బయలుదేరే ముందు రవలిని అడిగి మూర్తి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. మొదటగా మూర్తికి ఫోన్ చేశాడు. రవలి తండ్రిని అని చెప్పగానే శ్రీకాంత్ పల్లవిల గురించి కాసేపు చెప్పాడు. కాలేజీ వదిలిన తర్వాత ఇద్దరు ఎక్కడికో వెళ్తారని చెప్పాడు. మూర్తి చెప్పింది విని ఆలోచనలో పడ్డాడు వెంకట్రావు. శ్రీకాంత్కి ఫోన్ చేశాడు. శ్రీకాంత్ వెంటనే తాను పల్లవి కలిసి వస్తామని, బయట లంచ్ చేస్తూ మాట్లాడుకుందామని చెప్పాడు. అప్పుడు కూడా పల్లవితో కలిసి వస్తాననేసరికి రవలి మూర్తి చెప్పినవి నిజమేమో అనిపించింది వెంకట్రావు తండ్రి మనసుకు. చెప్పిన టైంకి చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ శ్రీకాంత్ పల్లవి వచ్చి ఉన్నారు. అప్పటి వరకు పల్లవిని చూడలేదు వెంకట్రావు. కాలేజీ రోజుల్లో కూడా ఎప్పుడూ ఇంటికి తీసుకురాలేదు రవలి. పల్లవి నమస్కరించింది. ప్రతి నమస్కారం చేసి శ్రీకాంత్ వైపు ప్రశ్నార్థకంగా చూశారు వెంకట్రావు గారు. కూర్చోండి మామయ్య. రవలి పుట్టింటికి వెళ్తాను అనగానే మీరు ఫోన్ చేస్తారని ఊహించాను అని మొదలుపెట్టాడు. ఈలోగా భోజనాలకు ఆర్డర్ ఇచ్చి తింటూ ఉండగా జరిగినదంతా చెప్పాడు. అది మావయ్య జరిగిన సంగతి. రవలి అపార్థం చేసుకుంటుందని మేము అస్సలు ఊహించలేదు. తనలో తాను ఇంతగా కుమిలిపోతుందని కూడా తెలియదు. ఈ కష్టకాలంలో పల్లవికి తోడు నిలవమని రవలియే చెప్పింది. తనకి ఓ దారి చూపించే ప్రయత్నమే ఇదంతా అన్నాడు శ్రీకాంత్. నీ విషయం నాకు తెలుసయ్యా, కానీ తండ్రిగా కూతురి ఆవేదన చూడలేకపోయాను. నీతో ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. కానీ ఇప్పుడు నా కూతురికే నచ్చ చెప్పుకుంటాను అని పల్లవి వైపు చూసి, మా శ్రీకాంత్ తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదమ్మాయి. నీ కష్టాలు తీరిపోయినట్లే అన్నాడు. అవును బాబాయ్ గారు, తెగిన గాలిపటంలో ఉన్న నా జీవితాన్ని ఓ దరికి చేర్చారు. రవలికి ఏం ఇచ్చినా రుణం తీరదు. ఇంకొద్ది రోజుల్లో అన్నీ చక్కబడతాయి. ఆ ధైర్యం నాకుంది అని చెప్పింది పల్లవి. ఇద్దరికీ చెప్పి తేలికపడ్డ మనసుతో ఇంటికి దారిపట్టాడు వెంకట్రావు. రవలి, శ్రీకాంత్, పల్లవి జీవితాలలో విధి చేసిన ఛాలెంజ్లో అందరూ నెగ్గాలని కోరుకుంటూ ఇల్లు చేరుకున్నాడు. ఏం జరిగిందండి? ఆత్రంగా గుమ్మంలోనే ఎదురై అడిగింది సత్యవతి. లోపలకు వచ్చి కూర్చున్నాడు వెంకట్రావు. మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది రవలి. పక్కనే కూర్చున్నారు సత్యవతి, రవలి. అమ్మాయి రవలి, నువ్వు శ్రీకాంత్ని, పల్లవిని అనుమానించడంలో తప్పులేదు. పరిస్థితులు అలా వచ్చాయి. నీ అనుమానానికి ఆ మూర్తి చెప్పిన మాటలు కూడా బలం చేకూర్చాయి. ఇప్పుడు నీకు ఏం చెప్పినా నువ్వు సమాధాన పడలేవు. 2 రోజులు ఓపిక పట్టు. అన్ని విషయాలు తేల్చేస్తాను. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల్లి. ఒకసారి ఆనందాలు, ఒకసారి ఆందోళనలు తప్పవు. విధి చేసే ఈ ఛాలెంజ్లను ఎదుర్కోవడమే మనిషి విధి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. సత్యవతి, రవలి, రేపు మనం ప్రశాంతత చేకూర్చే ఓ ప్రదేశానికి వెళ్తున్నాము. అమ్మాయి, నీకు అక్కడ నిజంగా ప్రశాంతత దొరికింది అనుకుంటే అక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు వెంకట్రావు. నా జీవితానికి ప్రశాంతత మనసులో అనుకుంది రవలి. సరే నాన్నగారు అంది. పిల్లలను ఇంట్లో వారికి అప్పగించి రవలితో సహా బయలుదేరారు వెంకట్రావు దంపతులు. దారిలో పూలు, పళ్ళు తీసుకున్నారు. ఏదైనా ఆశ్రమానికి వెళ్తున్నాము అనుకుంది రవలి. బంతిపూల తోరణాలు కట్టి ముగ్గులు వేసి అలంకరించబడిన ఒక ఇంటి దగ్గర కారు ఆపాడు వెంకట్రావు. కారు దిగి చుట్టూ చూసింది రవలి. ప్రశాంతమైన వాతావరణం. పూల మొక్కల మధ్య చిన్న ఇల్లు. ప్రహరీ లేదు. కానీ చుట్టూ వెదురు తడికెల ఫెన్సింగ్ ఉంది. చిన్న గేటు. ఇది ఎవరి ఇల్లండి? ఏదైనా స్వామీజీ ఆశ్రమమా? కుతూహలం ఆపుకోలేక ప్రశ్నించింది సత్యవతి. వాచి చూసుకుంటూ 5 నిమిషాలు ఓపిక పట్టు అంటూ ఉండగానే మరో కారు వచ్చి ఆగింది. శ్రీకాంత్ కారుగా గుర్తించారు. కారులోంచి శ్రీకాంత్ దిగి వెనకే తలుపు తీసి పట్టుకున్నాడు. ఎర్రగా ఉన్న ఒక విదేశీయుడు కారులో నుంచి దిగాడు. అటువైపు నుంచి విహాస్ను ఎత్తుకొని పల్లవి దిగింది. ఇంతలో ఇంకో కారులో రాజారావు దంపతులు వచ్చారు. రవలి అంతా ఆశ్చర్యంగా చూస్తోంది.
అందరూ లోపలికి నడిచారు. పల్లవి, ఆ విదేశీయుడు మొదటగా గుమ్మానికి నమస్కరించి లోపలికి అడుగుపెట్టారు. ఒకరిగా మిగతా అందరూ లోపలికి వచ్చారు. అందరికీ కుర్చీలు వేయబడి ఉన్నాయి. అందరూ కూర్చోగానే పల్లవి లేచి నిలబడింది. అందరికీ నమస్కారం. ఈయన మా వారు విన్నీ అని పరిచయం చేసింది. విన్నీ లేచి అందరికీ నమస్కారం చేశాడు. రవలి విస్తుపోయి చూస్తోంది. నేను, రవలి, శ్రీకాంత్ల ఇంటికి చేరుకున్నంత వరకు జరిగిన సంగతులు అందరికీ తెలుసనుకుంటాను. శ్రీకాంత్ చలువ, రవలి ఆదరణ వలన నేను ఈరోజు విన్నీని చేరుకోగలిగాను అంది పల్లవి. నేను చెప్తానని లేచాడు శ్రీకాంత్. నన్ను మన్నించు రవలి. నీకు కొన్ని విషయాలు చెప్పకుండా దాచాను. ఎందుకో చివర్లో నీకు తెలుస్తుంది. విన్నీని వెతికే క్రమంలో నేను పోలీసుల మీద ఆధారపడకుండా నా విచారణ మొదలుపెట్టాను. పల్లవి ఇంటి నుంచి తెచ్చిన విన్నీ ఫోటోలు, కాపీలు తీయించి విన్నీ పనిచేసిన ప్రదేశం నుంచి వీసా ఆఫీస్ వరకు అక్కడక్కడ అంటించాను. మరికొన్ని ప్రదేశాలలో కూడా అతికించాను. కింద నా ఫోన్ నెంబర్ ఇచ్చి విన్నీని ఎవరైనా ఎప్పుడైనా చూసి ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయమని రాశాను. నిజానికి ఆ రోజు విన్నీ బయలుదేరి వీసా ఆఫీస్కు వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. విన్నీ అచేతనంగా పడిపోయాడు. కానీ ఎక్కడా గాయాలు తగలలేదు, రక్తం రాలేదు. చుట్టుపక్కల వారు వచ్చి నీళ్లు చల్లి ఉపచారాలు చేసేసరికి మెలకువ వచ్చింది. వీసా అంటూ లేచి పక్కనే పడి ఉన్న బ్యాగ్లో ఎవరో అందిస్తే తీసుకొని మెల్లగా నడిచి వెళ్ళిపోయాడు. అంతే. ఆ తర్వాత విన్నీ వీసా ఆఫీస్కి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ప్రతి చోట ఎంక్వైరీ చేశాను. చివరకు సబ్వే దగ్గర ఎవరో పిచ్చాడు వీసా అంటూ ఉంటాడని, తరచూ తన బ్యాగ్లో కాగితాలు చూసుకుంటాడని, మీరు అతికించిన ఫోటోలో వ్యక్తి పోలికలున్నాయని ఎవరో ఫోన్ చేశారు. నేను, పల్లవి వెళ్ళి చూసాం. అతను విన్నీయే. ఎవరిని గుర్తుపట్టలేదు. ఇంటికి తీసుకువెళ్దామన్నాను. ఇప్పటికే నీకు శ్రమ ఇచ్చినందున మళ్ళీ విన్నీ విషయంలో కూడా రవలిని ఇబ్బంది పెట్టవద్దంది పల్లవి. విన్నీని మానసిక చికిత్సా కేంద్రంలో చేర్చాము. యాక్సిడెంట్లో తలకి తగిలిన గాయం వల్ల తాత్కాలిక మరుపు వచ్చిందని, జ్ఞాపకం చేసే అంశాలు ఎదురైతే త్వరగానే తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు. అక్కడ మంచి మందులు, ఆహారం ఇచ్చారు. రోజు సాయంత్రం విన్నీ దగ్గర కూర్చొని మాట్లాడి వచ్చేవాళ్ళం. ఒకేసారి నిన్ను ఆశ్చర్యపరుద్దామనుకున్నాం. పల్లవి విహాస్ని చూపిస్తే తనతో 2 రోజులుంటే విన్నీ ఇంకా త్వరగా కోలుకుంటాడేమో అంది. అందుకే 2 రోజులు విహాస్తో కలిసి బయట ఉన్నది. ఆ 2 రోజుల్లో విహాస్ మాటలకు విన్నీ చాలా త్వరగా రికవరీ అయ్యాడు. మరొక 3 రోజుల్లో కోర్సు పూర్తయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు డాక్టర్లు. ఈలోగానే నువ్వు పుట్టింటికి వెళ్ళావు. మీ నాన్నగారికి విషయమంతా చెప్పి విన్నీని చూపించాను. అది జరిగింది అని ఆపాడు శ్రీకాంత్. నిన్ను శారీరకంగా కష్టపెట్టడం ఇష్టం లేక మేము విన్నీ విషయం చెప్పలేదు. నువ్వు ఇంట్లోనే ఉంచి వైద్యం చేయిస్తానంటావు. అందరి మధ్య ఉంటే త్వరగా కోలుకుంటారంటావు. నీకు అదనపు శ్రమ అని నేను వద్దన్నాను. కానీ నీకు మానసిక శ్రమ కలిగించామని అర్థమైంది. మన్నించు రవలి. మీ దంపతుల కారణంగా నాకు చక్కని బహుమానం లభించింది అని చెప్పి రవలి, శ్రీకాంత్లకు నమస్కరించింది పల్లవి. అందరూ ఆనందించారు. ఇంటికి ఫోన్ చేసి రవలి పిల్లల్ని కూడా తీసుకురమ్మన్నారు వెంకట్రావు గారు. అందరూ కలిసి హాయిగా కబుర్లు చెప్పుకున్నారు, భోజనాలు చేశారు. ఈ ఇంట్లో పల్లవి, విన్నీలు విహాస్తో కలిసి కొత్త జీవితం ప్రారంభించారు. విహాస్కు కూడా తమ కాలేజీలోనే ఉద్యోగం చూస్తానన్నాడు శ్రీకాంత్. విన్నీ ఒక్కసారిగా వీసా అన్నాడు. అందరూ తుల్లిపడ్డారు. విన్నీ సర్దుకొని వీసా వస్తే నేను పల్లవితో కలిసి మా దేశం వెళ్తాను. ఈలోగా నేను వీసా పర్మిట్ ముగిసినా ఇక్కడే ఉన్నందుకు గల పరిస్థితులు వివరిస్తూ మీ ప్రభుత్వానికి లేఖ రాయాలి. ఆ సమస్యలన్నీ సర్దుబాటు అయ్యాక మేము వెళ్ళిపోతామన్నాడు. విన్నీ మాటలకు అందరూ ఆనందించారు. నీకు నీ బహుమతి దక్కింది, నాకు నా బహుమతి దక్కింది అంటూ శ్రీకాంత్ చేయి పట్టుకుంది రవలి. కాదు, నీవే నాకు బహుమతి అన్నాడు శ్రీకాంత్. నవ్వులు విరిశాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.